హలో అండి, అందరికీ నమస్కారం. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు రాగి పిండి. వీటితో హెల్తీ అయిన రాగి పిండి చిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రాగి పిండిని కొంచెం వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని అరగంట పాటు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు పల్లీలని, నువ్వులను దోరగా వేయించుకుని చల్లారపెట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు చల్లారేలోపు ఈ రాగిపిండి ముద్దను తీసుకొని పెనం మీద డైరెక్ట్గా ఎలా అయినా ఒత్తుకోవచ్చు. లేదు అంటే ఏదైనా పాలిథీన్ కవర్ మీద ఒత్తుకొని పెనం మీద వేసుకుని నేతితో అటు ఇటు తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా అటు ఇటు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు స్నాక్స్ తినేటప్పుడు ఇలాంటివి కూడా కలిపి పెట్టండి. తర్వాత పల్లీలను ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. నువ్వులను కూడా మిక్సీ పట్టుకుని విడివిడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ రాగి పిండి చపాతీని ముక్కలుగా చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని పిండి కలిపేటప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. వీటిని అన్నిటినీ మిక్సీ పట్టేసినవి కలుపుకోవాలి బాగా చేతితో. తర్వాత బెల్లం కూడా వేసేసుకుని బెల్లం కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి చిమ్మిలి తయారైపోతుంది. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకుని ఉండలు చేసి పెట్టుకోవడమేనండి. అంతేనండి, రాగి పిండితో మనకి చిమ్మిలి తయారైపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే చాలా స్మూత్గా ఉండే స్వీట్ తయారైపోయింది కదా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.